జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆర్టీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం అధికారులు విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. నూతనంగా ఓటు హక్కు పొందిన వయోజనులకు ఓటర్ కార్డులను పంపిణీ చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని ఆర్టీఓ రామ్మూర్తి తెలిపారు. ఎన్నికల్లో స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్గా నమోదైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నారు. ఓకే, గుడ్ గుడ్. ఈరోజు ఓటర్లు కాబోతుంది. మీ అందరూ ఒక్క 5 minutes లో కంప్లీట్ అవుతుంది. అందరూ శ్రద్ధగా వినాలి. 11వ సంవత్సరం 60 సంవత్సరించి డైరెక్ట్ ఆడు సార్ కమిషనర్ గారు ఒక 1 minute మనం చౌరస్తాలో ఉన్నాము. ఈరోజు వ్యాప్తంగా ఆఫ్ ఇండియా నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల జాతి, కులము, వర్గము లేదా ఎటు కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించడమైంది. ఇందులో ఫస్ట్ ప్రైజ్ గర్ల్స్ హుస్నాబాద్ కేజీబీవి, నెక్స్ట్ టీజీఎంఎస్ విశ్వజ, వి ఆకాంక్ష ఎస్ఏ రైటింగ్, బి ఆశశ్రీ చూపించమ్మది. ఓకే రైట్, తీసుకో అమ్మా తీసుకో. సిహెచ్ శ్రీమతి సిహెచ్ రవితేజ చాలా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం అందరం కూడా విజయవంతంగా విద్యాశాఖ మరియు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ మరియు ఓటీపీఎస్ ఆర్పీలు, క్రీడలు, తర్వాత నేషనల్ ఓటర్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాను దేశవ్యాప్తంగా. అందులో భాగంగా మనము ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనకు జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఈరోజు మనము దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఎందుకంటే మనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అంటే మనము ఏదైనా కూడా మార్చాలన్నా కూడా ప్రతిదీ ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందులో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఓటరు నమోదు చేసుకుంటున్నాము. నమోదుతో పాటు ఒక అవేర్నెస్
తో పాటు ఒక ఎథికల్ ఓటింగ్ గా పార్టిసిపేట్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం. అందుకనే ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు నమోదు కావాలి. నమోదైన ప్రతి వ్యక్తి కూడా ఓటు వేయాలి. అది కూడా ఎథికల్ ఓటింగ్ మంచి ఉద్దేశంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు రాజ్యాంగం ద్వారా బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా మనకు వచ్చినటువంటి స్వచ్ఛమైనటువంటి ఓటు ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది కూడా ఉంటుంది. మన ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసాము. అదేవిధంగా రాబోయేది మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటే పోతున్నారు అందరూ ప్రముఖులు కూడా, పూర్వ ప్రముఖులు. కాబట్టి ఒక నిబద్ధతతో ఒక నిక్కచ్చితో మంచిగా వేసి అదేవిధంగా అందరూ పార్టిసిపేట్ కావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.